నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు పండుగ ప్రత్యేకత సింధు స్నానం. పవిత్ర సంగమం వద్ద మాఘశుద్ధ పౌర్ణమి నాడు సింధు స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయనేది భక్తుల నమ్మకం. మాఘ స్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్తో పాటు మంచితనం, ఉత్తమ శీలం లభిస్తాయని పద్మపురాణంలో పేర్కొనబడింది. ఇలాంటి ప్రభావాలకు ముఖ్య కారణం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడమే. ఈ సమయంలో శివకేశవులు ఇరువురిని పూజించాలని, దాన ధర్మాలు చేయాలని, సాధ్యమైనంత వరకు దైవ చింతనతో గడపాలని, ఈ మాసమంతా నదీ స్నానం చేయలేకపోయినా కనీసం మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్దశి మొదలైన రోజులలో అయినా చేయాలి. ఎందుకంటే అన్ని జలాల్లోనూ గంగ ప్రవేశించి ఉంటుందన్న నమ్మకం. నదీ స్నానం కుదరని వారు ఇంట్లో స్నానం చేసినట్లయితే ఈ మంత్రం చదువుకోండి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఈ మంత్రం చదివి స్నానం ఆచరిస్తే సర్వనదుల్లో స్నానం చేసిన పుణ్యం వస్తుంది.